ఈ ఉదయకాల సమయంలో దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్న మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నీ నోరు బాగుగా తెరువుగా నేను దానిని నింపేదాను. దేని కొరకు మనము మన నోరుని తెరవాలి? దేని కొరకు తెరవాలి? దేవా, నా హృదయాన్ని తెరువయ్యా, నాలో నీకు ఆయాసకరమైందంతా తీసివేయ్యా. నా భౌతిక సంబంధమైన నేత్రాలతో కాక నా యొక్క ఆత్మ నేత్రాలని తెరిచి నీ యొక్క సిద్ధపాటును నేను చూచేటువంటి కృప దయచేయ. నీ యొక్క లేఖనాలలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తెరుగునట్లుగా నా మనస్సును తెరువయ్యా. ఇది దేవుని సన్నిధిలో మనము మన నోటిని తెరిచి దేవుణ్ణి అడగవలసినటువంటివి. ఎప్పుడైతే నీ హృదయము ఆయనకి ఇష్టంగా ఉంటుందో, ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధమైన దృష్టితో పరిస్థితులను చూడగలుగుతావో, ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా నీవు ప్రవర్తించగలుగుతావో, దేవుడు తన యొక్క అద్భుతకరమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన నింపేటువంటివి ఏమిటి అని అంటే, మొదట ఆయన ఎద్దకు వచ్చి వారందరినీ ఆయన తన ఆత్మతో నింపేది. అందుకే యేసయ్య అన్న, మీరు ఏవేవో అడుగుతున్నారు ఆయన్ని, నా నామములో తండ్రిని మీరు పరిశుద్ధ ఆత్మ నిమ్మని అడగండి, ఆయన ఎంతో నిశ్చయంగా ఆయన మీకు దానిని అనుగ్రహిస్తాడు. బాప్తిసం పొందగానే మొట్టమొదటి బాప్తిసం ఇచ్చిన ఆయన ఎవరు? యోహాను. ఆ యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు అన్నాడు, నేను మీకు నీళ్ళలోనికి బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి కలిగిన వాడు, ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలోనికి అగ్ని ద్వారా బాప్తిస్మము ఇస్తారు అని చెప్పారు. అంటే బాప్తిస్మం పొందినటువంటి మనము దేవుని ఆత్మ చేత నింపబడిన వారిగా మనము ఉండాలి. అది మన ప్రభు అయిన యేసయ్య మన జీవితాల్లో జరిగించేటువంటి పని, ఆయన నింపేటువంటి ఏర్పాటు. ఆ నింపుదల ప్రతిదినము మనము ఆ ఫ్రెష్ అనాయింటింగ్ని, దేవుని ఆత్మ నింపుదలని మన జీవితాల్లో మనము కోరుకోవాలి. అందుకే ఆత్మని ఆర్పకుడి అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి దినదినము పరిశుద్ధ ఆత్మ నింపుదలని మనము కోరుకోవాలి. ఆయన నింపుతాడు. దినదినము ఆయన తన జ్ఞానంతో మనల్ని నింపుతాడు. మనని ఆయన ప్రభావంతో నింపుతాడు. ఇది మనము గత వారంలో ధ్యానించాం. దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే మనము ఆయన ఆత్మతో, ఆయన జ్ఞానంతో, ఆయన ప్రభావంతో నింపబడ్డామో, మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క నీతి మన ద్వారా వెల్లడి అవుతుంది. ఆమేన్. దావీదు దేవుని సన్నిధిలో నిలిచి ఆయనను చూచినప్పుడు 48వ కీర్తనలో 10వ వచనంలో మనకు కనపడుతున్న మాటను మనం చూస్తే, దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తి కూడా భూమి అంతముల వరకు అంత గొప్పది. నీ యొక్క కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో కొరాహు కుమారులు వారి యొక్క జీవితాల్లో ఈ 48వ కీర్తన ధ్యానంలో దేవుని యొక్క నీతిని వాళ్ళు చూచారు.
యేసు క్రీస్తుని వెంబడించడానికి సిద్ధపడిన మన యొక్క జీవితాల్లో మనము కూడా దేవుని బిడ్డలమైన తరువాత దేవుడు మనలో నుంచి లోకానికి దేవుని నీతి ఏమిటో చూపించాలనుకుంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. అంటే లోకంలో ఒక నీతి ఉంది. లోక నీతి కంటే మన నీతి ఏమవ్వాలి? అధికం అవ్వాలి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు నా రాజ్యంలో ప్రవేశించలేదు అని చెప్పారు యేసయ్య. ఆయన ఎద్దకు వచ్చినటువంటి వారితో యేసయ్య అన్నారు, ఇదిగో మీకేం అవసరమై ఉన్నాయో అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు. లోకంలో దేవుడి యొద్దకు వచ్చే వాళ్ళందరూ వాళ్ళు ఏం కట్టుకోవాలా, ఏం తినాలా, ఎక్కడ ఉండాలా, వాటి కొరకే వాళ్ళు వెతుకుతూ ఉంటారు. కానీ మీకు అవసరమైనవన్నీ మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. కానీ మీరేం చేయండి? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. ఆయన రాజ్యం ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆయన రాజ్యమును మనం వెతికేటప్పుడు దేవుని బిడ్డలుగా మన యొక్క నీతి లోకస్తుల నీతి కంటే ఎక్కువ కావాలి. అట్టి నీతితో మనము నింపబడాలి. దేవుడు ఆ నీతిని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఆమేన్. అందుకనే మనము రక్షించబడినటువంటిది మన నీతితో కాదు. ఎవరైనా నా నీతిని బట్టి నేను రక్షణ పొందానండి అని చెప్పేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? చేయొద్దండి. ఎవరైనా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆయన కృపచేతనే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం నీతిమంతులము కాము. మనకంటే లోకంలో చాలా మంది నీతిమంతులు అనబడిన వారు ఉన్నారు. మనకంటే లోకంలో అనేక మంది పరిశుద్ధంగా ఉండేవాళ్ళు ఉన్నారు. లోకంలో మనకంటే చాలా మంది పతివ్రతలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఆయన సన్నిధికి పిలుచుకున్నప్పుడు మన యొక్క జీవితాల్లో ఆ లోకములో ఉన్న నీతిమంతుల కంటే, లోకములో ఉన్న పరిశుద్ధుల కంటే, లోకములో ఉన్న పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తున్న వారి కంటే మనల్ని దేవునికి మహిమకరంగా నిలబెట్టాలని దేవుడు మన గురించి ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆమేన్. అది ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో మనం అర్థం చేసుకుంటామో మనము దేవుని నీతిగా మారటానికి మనం ప్రయత్నం చేస్తాం. అది మన నీతితో కాదు, అది దేవుని నీతితో జరిగేటువంటి కార్యం. ఈ ఉదయకాల సమయంలో ఆ నీతి మన యొక్క జీవితాల్లో పనిచేయాలి. ఆ నీతితో మనము నింపబడాలి. దేవుని సన్నిధిలో ఆ దేవుడిచ్చి ఆ నీతిని మన యొక్క జీవితాల్లో లోకస్తులు చూచినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళ నీతి అది ఎన్నతైనది కాదని దేవుని నీతి దగ్గరికి ఆ ప్రజలు రావాలి. ఆమేన్. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ విధమైనటువంటి ఆ నీతిని మన విశ్వాస జీవితంలో కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని చెప్పాడు యేసయ్య. మన యొక్క జీవిత గమనాల్లో మనం ఆ నీతిని, ఈ మాట
కొత్త నిబంధనలో 4 సార్లు వ్రాసాడు అపోస్తలుడైన పౌలు. హబక్కూకు గ్రంథంలో దేవుడు చెప్పిన ఆ మాటని రోమాపత్రిక మొదలుకొని గలతీ పత్రికలోను 4 పర్యాయాలు కొత్త నిబంధనలో పౌలు గారు ఈ మాటని వాడాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని. నీవు విశ్వాసివి కనుక నీ విశ్వాస జీవితంలో దేవుడు ప్రామాణికంగా ఎంచేటువంటిది ఏమిటంటే దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడంగా ఉండాలి. మన నీతి కాదు, దేవుడు అనుగ్రహించిన నీతి కలిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు మనము ఆ నీతి మన జీవితాల్లో కనపడాలని పౌలు గారు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గారు చెబుతున్న మాటని మనం చదివితే, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకున్నవారై క్రీస్తు దినానికి నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. మన యొక్క జీవితాల్లో ఆనాడు ఆ ఫిలిప్పీ సంఘాన్ని చూచినటువంటి పౌలు గారు దేవుని సన్నిధానం చెంత వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. వారిలో ఉన్నటువంటి ఆ నీతి ఫలాలని ఆయన చూచాడు. ఆ నీతి ఫలాలు ఎలా ఉన్నాయంట? నిండుకున్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఒక్క నీతి ఫలం చెప్పండి. నీతి ఫలం. ఆత్మ ఫలం చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి ఆత్మ ఫలం. దీనిలో 9 తొనలు ఉంటాయి. అది ఒక్క ఫలం. ఈ విధంగా దేవుని బిడ్డలుగా ఆ ఆత్మ ఫలమును మనం ఫలించటానికి దేవుని నీతి మనకెంతో అవసరం. దేవుని నీతి ఉంటే తప్ప ఈ ఆత్మ ఫలము మనలో నిలిచి ఉండదు. ఈ ఫిలిప్పీలను గురించి పౌలు అంటున్నాడు, మీరు సకల విధములైన జ్ఞానంతో ఆ యొక్క తెలివితో నిండుకొని మీ యొక్క నీతి ఫలము ఏమవుతుందంట? నిండిపోయింది. ఎలా ఆ కార్యాన్ని ఒక విశ్వాస జీవితంలో చూడగలుగుతాం? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో యాకోబు చెబుతున్న మాటని మనం చూస్తాం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండింది, అది నిరర్ధకమైనటువంటి దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని మనం స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటానికి దేవుడిచ్చేటువంటి ఆ నీతి ఫలములతో మనం నిండుకున్నాలి అని అంటే మొదట మనలో ఉండవలసినటువంటిది ఒక సమాధానకరమైన స్థితి. 18వ వచనంలో ఆ మాటని మనం చూడగలుగుతాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. నీతి ఫలము
సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. మనము రక్షించబడిన తరువాత మన యొక్క జీవితాల్లో మనము దేవుని నీతిగా మారడానికి మనలో జరగాల్సిన ఒక ప్రాముఖ్యమైన పరిస్థితి ఏమిటంటే, దేవుని సన్నిధానం చెంత నీతి ఫలం ఏమిటిది? సమాధానం. దేవుని కొరకు ఆ నీతి ఫలాలతో మనము నిండుకోవాలి అని అంటే మన జీవితాల్లో మనము ఒక సమాధాన స్థితిలో మనము దేవుని సన్నిధిలో అడుగులు వేయాలి. దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చిన ఆత్మ మనల్ని సమాధాన స్థితిలోనికి నడిపించేటువంటి ఒక సాధన. లేకపోతే మన ఎదుటున్న ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో మనం ఆ పరిస్థితుల వైపుకి చూస్తాం, సమాధానంగా మనము ఉండలేము. అందుకే ఫిలిప్పీ పత్రికలోని పౌలు గారు చెబుతున్న ఆ మాటని మనం చూస్తాం. 4వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూస్తే, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకి మీ తలంపులకు కావలి ఉండును. ఆమేన్. దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాల్లో మనము దేవుని నీతిగా మార్చబడాలి అంటే, దేవుని నీతి మన ద్వారా కనపడాలి అంటే, ఆయన కుడి చేయి నీతితో నిండి ఉన్నటువంటి ఆయన నీతి మన ఎదుటున్న పరిస్థితులలో మనము కనపరచాలి అంటే, మనలో నుంచి నీతి ఫలములతో నిండుకున్న వారిగా లోకంలో కనపడాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే, మన ఎదుట ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మనకు ఆందోళన కలిగించే పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ప్రార్థనతో, విజ్ఞాపనతో, మనఃపూర్వకంగా మన మనవులను మన దేవునికి తెలియచేయాలి. ఈ భూమి మీద ఎవరైనా మన బాధను చెప్పుకుంటే వినేవాళ్ళు ఉంటే బాగుండనని చాలామంది మనుషులకు ఉండేటువంటి. యోబు కూడా అనుకున్నాడు, ఎవరైనా నాకు ఒక మధ్యవర్తి ఉంటే బాగుండును. పాపం యోబు కాలంలో ఆ మధ్యవర్తి లేడు, కానీ ఇప్పుడు మనకి ఒక మధ్యవర్తి ఉన్నాడు. మనల్ని దేవునితో కూడా సమాధానపరచగలడు. మనల్ని ఈ భూమి మీద ఒక సమాధాన సంబంధమైన స్థితిలో ఉంచగలడు. మన ద్వారా దేవుని నీతి కనపడటానికి ఆ సమాధాన ఫలాన్ని మనలో నుంచి ఫలింప చేయగలడు. ఆమేన్. అందుకే ఇదే యాకోబు గారు అన్నాడు 1వ అధ్యాయం 20వ వచనంలో, మనుష్యుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని నీతితో నింపబడటానికి ఏం జరగాలి? మన లోపల నుంచి దేవుని యొక్క నీతి ప్రత్యక్షము కావాలి. దేవుని నీతి ప్రత్యక్షం అవ్వాలి అని అంటే మన యొక్క జీవితాల్లో జరగాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, మనలో నుంచి మన మానవ సంబంధమైన కోపము వెళ్ళిపోవాలి. రెండవది, మనము ప్రతి పరిస్థితిలోనూ మనపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము మన ప్రార్థనలని, విజ్ఞాపనలని, యాచనలని, కృతజ్ఞతాస్తుతులను దేవుని సన్నిధిలోనే చెల్లిస్తూ అన్ని పరిస్థితుల్లోనూ మనము దేవునికి మన పరిస్థితిని తెలియచేయాలి. ఇది మనలో నుంచి దేవుని నీతి బయటకు రావడానికి మన జీవితాల్లో
ఒక బలమైనటువంటి దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. విశ్వాసులుగా మన లోపల జరగవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఇది. నేను దేవుని నీతిగా మారాలి. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు ఎలా చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో అని నీవు లోకంలో ఉన్న ఎవరితో నీవు బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీవు ఆ విధంగా దేవుని నీతిగా నీ జీవితాన్ని మార్చుకోవటానికి ఇష్టపడుతున్నావా? చాలా ఈజీ, అదే సమయంలో చాలా నిబద్ధత కావాలి. దేవుని సన్నిధిలో ఏం చేయాలన్న మనం మనలో ఉన్నటువంటి ప్రతి మానవ సంబంధమైన కోపము మనలో నుంచి తీసివేసుకుని ఆ ఉద్రేకపరిచే ఆ దురాత్మని ఎదిరించి పోరాడే ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనము కోరుకొని మన ప్రతి పరిస్థితుల్లోనూ దేవునికి మనల్ని మనము అప్పగించుకొని మనపూర్వకంగా మన మనవులను ఆయనకి తెలియచెప్పి ఆయన నీతి ఆ పరిస్థితుల్లో మనము జరిగించాలి. యేసయ్యను తీసుకుని ఎన్నో రకాలుగా హింస పెడుతుంటే దేవుని నీతి నెరవేర్చడానికి యేసయ్య సిలువలో తల ఉంచాడు. యేసయ్య దగ్గరికి ఆ పాపాత్మురాలైన స్త్రీని తీసుకుని వచ్చి, ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి చొప్పున ఈవిడికి శిక్ష విధించమంటే యేసయ్య మీలో ఎవరైనా దానిని చేయండి అన్నాడు. ఎవ్వరు చేయకపోతే నేను నిన్ను శిక్షించను అన్నాడు. అంటే ఆయన శిక్షించడానికి అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ దేవుని నీతి చొప్పున ఆవిడ రక్షించబడాలని యేసయ్య ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కాకుండా ఆవిడ ఎడల కృపను చూపెట్టాడు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిన్ను ఆయన నీతితో నింపుతాడు. రెండవది ఆయన కృపతో నింపుతాడు. ఆమేన్. లోకమంతా దేవుని కృపతో నిండి ఉన్నది. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ మాటని మనము 119వ కీర్తనలో దావీదు దేవుని సన్నిధిలో లోకాన్ని చూచినప్పుడు 64వ వచనంలో ఆయన చెబుతున్న ఆ మాటని మనం చూస్తాం. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నిలబడినటువంటి నీవు ఈ లోకమంతా ఆయన కృప చూపటానికి ఎదురు చూస్తూ నిన్ను ఆయన యొద్దకు తీసుకుని వచ్చాడు. నీవు ఆ కృపతో నిండి ఉన్నావా? ఆ ఆదిమ సంఘాన్ని చూచినప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యమిచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉంది. హల్లెలూయా. ఆ ఆదిమ సంఘము దేవుని మహిమ కలిగిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని కృపట అందరి యందు అధికముగా. ఈనాడు
జీవము కలిగిన దేవుని మందిరంలో నిలబడినటువంటి నీ జీవితంలో నీవు అట్టి దేవుని కృపతో నింపబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? నీకు దేవుడిచ్చిన రక్షణ ఆయన కృప ద్వారానే రక్షించబడ్డా, మన క్రియల ద్వారా రక్షించబడ్డా. ఆయన కృపతో నీతిమంతులమయ్యాం, కృపచేతనే రక్షించబడ్డాం. అయితే దేవుని యొద్దకు వచ్చిన మన యొక్క జీవితాల్లో మనం ఆ నీతితో నింపబడుతున్నామా? ఆ కృపతో మనము రక్షించబడినటువంటి మనము ఆ కృప మన జీవితాలను ఆవరించి ఆ కృప చేత మనము నడిపించబడుతూ ఉన్నామా? కొందరిని క్షమించడానికి మనకేం కావాలి? దేవుని కృప కావాలి. శనివారం రాత్రి ఆరాధనలు అనుకున్నాం. నేను మాత్రం క్షమించు. ఎవరిని? ఆ చర్చి కొత్త ఆ పాస్టర్ గారు నేను అంట. ఏంటిది? అటకాదమ్మా, దేవుడు కృప చూపించి దేవుడు నడిపించు. పర్వాలేదు, నేను నీతితోనే నడుస్తా. కొత్త నిబంధనలో మనము మన నీతితో నడిచేవారం కాదు, దేవుని కృపతో నడిచేవారం. కృపచేత రక్షించబడ్డాం. ఈ కృపతో నింపబడినటువంటి స్థితి. కొంతమందికి ఆ కృపలో ప్రవేశం ఉంది, కొంతమందికి ఆ కృపలో ప్రవేశం లేదు. కృపలో ప్రవేశం కలిగిన వాళ్ళేమో దేవుని కృపని వ్యర్థంగా వాడుతూ ఉన్నారు. కొందరు పౌలు గారు అందుకే అన్నాడు, కృప ఉన్నది కదా అని చెప్పి ఇంకా పాపంలోనే నిలిచి ఉంటామా? అట్లా అనరాదు. ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్ ఉంది. ఇదే ఈనాడు అన్యజనులకి మనం ఆరాధిస్తున్న ప్రభువుని గురించి ప్రశ్నలు వేసే స్థితిని కల్పిస్తుంది. దేవుని ఎరిగిన మనము ఆయన కృపలో ప్రవేశం కలిగి ఆయన కృపని మన యొక్క జీవితాల్లో నింపుకొని ఆయన కృప ద్వారా ఆయన ఇచ్చే కృపావరాలను పొందుకొని ఆయనకు మహిమకరంగా ఆ కృపని మనము లోకానికి పంచిపెట్టేవారిగా ఉండాలి. ఆమేన్. ఇది దేవుడు మనల్ని నింపటానికి ఉద్దేశించిన ఏర్పాటు. మనలో ఎంతమందిని ఆ కృపలో ప్రవేశం కలిగిన వారిగా ఉన్నాం? మీరు ఇంటికి వెళ్ళినాక రోమపత్రిక అంతా చదువుకోండి. 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు దేవుని సన్నిధిలో ఆ దేవుని అద్భుతకరమైనటువంటి కృప మన యొక్క జీవితాల్లో. ఎందుకంటే రోమీలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కలిగిన వారు కనుక ఆ నీతిని కృపని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలో పౌలు గారు ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కలిగిన వాడు ఉండి దేవుని కృప దగ్గరకు వచ్చి దేవుని సన్నిధానం చెంత దేవుడు సకల విధములైన కృపలను మన జీవితాల్లో విస్తరింప చేయగలడు అని నిరూపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీవు పరిశుద్ధ ఆత్మతో నింపగలిగిన దేవుడు ఆయనని, ఆయన జ్ఞానంతో నింపగలిగిన దేవుడని, ఆయన తన ప్రభావంతో నింపగలిగిన దేవుడని నీవు ఆయన సన్నిధిలో నిలబడి ఆయన నీతితో నింపమని, ఆయన కృపతో నింపమని నీవు అడిగితే నేను విస్తరించి ఇంకొక అరగంట మాట్లాడగలను, కానీ నేను మాట్లాడాలనుకోవట్లేదు. నీవు దేవుని కృపలో ప్రవేశం కలిగిన వాడిగా ఉండాలి. ఆ కృప నీ జీవితాన్ని ఆవరించి దేవుని కార్యాలను కనపరచడానికి నిన్ను సిద్ధము చేయాలి. 5వ అధ్యాయం 2వ వచనంలో రోమపత్రికలో పౌలు అంటాడు,
ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులోనే నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతగా దేవుని కృప మనల్ని ఆవరించి మనల్ని ఆయనకు మహిమకరంగా నిలబెడుతుంది. ఎందుకంటే మనము కృప వెంబడి కృపను పొంది మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాల్సిన వాళ్ళు. చాలా మంది కృపను దేనికి వాడుతున్నారంటే అడుసు తొక్కడానికి, కాళ్ళు కడగటానికి. కానీ మనకి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఎందుకు కృప ఇచ్చాడంటే మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని బ్రతికింపజేసి మనల్ని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తుతో కూడా ఆయన కుడిపార్శ్వమందు మనల్ని కూర్చొండబెట్టడానికి. ఆమేన్. అంటే మనము సంపూర్ణంగా యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడానికి దేవుడు మనకి కృప అనుగ్రహించాడు. మనని దేవుడు ఒక బుల్లి యేసుక్రీస్తులుగా చూస్తున్నాడు. ఆ స్థితిలోనికి నిన్ను నన్ను మార్చడానికి ఆయన కృప చాలు. నీ జీవితంలో ఉన్న ఏ బలహీనతలైనా ఆ బలహీనతల్లో ఆయన కృప చాలు. నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ ఆరోగ్య పరిస్థితుల్లో, నీ యొక్క జీవితంలో నీవు ఎదుర్కొనే ప్రతి ప్రతికూల స్థితుల్లో ఆయన కృప చాలు. ఎలా వస్తుందండి ఈ కృప? సింపుల్, కామన్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక అన్నాడు పౌలు గారు. ఆమేన్. ఎఫెసీ పత్రిక 6:24లో అదే ఎఫెసీ పత్రిక ఆఖరి మాట. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారి ఇచ్చిన రక్షణ ద్వారా కృపలోనికి ప్రవేశం వచ్చింది. మన జీవితాల్లో యేసయ్య శాశ్వతమైన ప్రేమతో మన జీవితాల్లో ప్రేమిస్తూ ఉంటే, అంటే ఇంకా యేసయ్య కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించకుండా ఆయననే శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తే మనకు ఆయన సమృద్ధిగా కృపని ఇచ్చి ఆ కృపను మనలో నుంచి అనేక విధాలుగా విస్తరింపజేసి ఆయన కృపా వరాలతో నింపి ఆ కృప చేతనే ఐశ్వర్యం ఇచ్చి, ఆ కృప చేతనే ఆరోగ్యం ఇచ్చి, ఆ కృప ద్వారానే అనేకమైనటువంటి ఆ కృపా వరాలతో మన చుట్టూ ఉన్న ప్రజలకి ఆయన కృప యందు ప్రవేశం పొందడానికి దేవుని సన్నిధికి ప్రజలని నడిపిస్తాడు. ఆమేన్. లేచి నిలబడి మన యొక్క జీవితాల్లో దేవుని నీతిగా నన్ను నింపయ్యా, నీ కృప చేత నన్ను ఆవరించయ్యా, నా యొక్క జీవితంలో నీ కృప సమృద్ధిగా కృమ్మరించయ్యా, నా బలహీనతల్లో నీ కృప నాకు చాలయ్యా. నీవు దేవుని సన్నిధిలో ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో నీకు వచ్చేసాను. కొందరు 40 దినాలు, కొందరు 20 దినాలు, కొందరు 10 రోజులు, కొందరు 6 రోజులు, కొందరు 3 రోజులు, ఎవరెవరి తీర్మానాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకు దేవుని కృపాసింహాసనం యొద్దకు వెళుతున్నారు. మీరు మీ యొక్క ముందున్న కలతలు, మీ ముందున్న కలవరాలు, మీ ఎదుట ఉన్నటువంటి పరిష్కరించబడని ప్రతికూల పరిస్థితులను గురించి మీరు ఆయన సన్నిధిలో నిలబడుతున్నప్పుడు మీరు ఆయనకు అప్పగించినటువంటి దానిని ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు ఆయన దానిని
కాపాడగలడని మీరు నమ్మి దేవుని నీతి ఫలాలతో నింపబడాలని, దేవుని కృపతో నింపబడాలని ఆ ఆదిమ సంఘము ఏ విధంగా దేవుని కృప అందరి ఎడల అధికముగా ఉండేటువంటి విధంగా దేవుని సన్నిధిలో నిలబడిందో, ఈ అంత్యకాలంలో ఆ దేవుని కృప ప్రత్యక్షపరచబడటానికి ఎక్కడ లోకంలో అక్రమం విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరిస్తుండగా మన చుట్టూ ఉన్న నీతినుడు లోకములో భయంకరమైన పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి ప్రజలు మనం చూస్తున్నప్పుడు ఆ ప్రజలపైకి దేవుని కృప, దేవుని ఆత్మ కార్యము ఆ ప్రజల్లో జరిగించబడాలని, నీ కుటుంబంలో నీ ఎదుటున్న పరిస్థితుల్లో ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు తన ఆత్మతో సంధించి దేవుని నీతిని ఆయన కనపరిచి ఆయన కార్యాలను జరిగించాలని నీవు ఆ ప్రభు సన్నిధిలో నిలబడు. ఆ కృప చేత, దేవుని నీతి చేత నీవు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే దేవుడు నీ ఎదుటున్న పరిస్థితులను ఆయనకు మహిమకరంగా మార్చి నిన్ను లోకానికి ఒక ఉన్నతమైనటువంటి దేవుని ఏర్పాటును కనపరిచే వ్యక్తిగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. నిన్ను చూచిన వారందరూ నీలో ఆ ప్రభువుని, ఆయన అనుగ్రహించినటువంటి ఆ రక్షణని వారి జీవితాల్లో వారు చూడగలిగినట్లుగా నేను ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి ఆ ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకో. దేవా, నా జీవితంలో నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణ నీ కృప ద్వారా వచ్చిందయ్యా. నేను కలిగి ఉన్న ఈ నీతి నీవిచ్చిందే నాయన. కనుక నీవిచ్చిన ఆ నీతిని, నీవిచ్చిన ఆ కృపని ఇంకా పరిపూర్ణంగా నా జీవితంలో నింపయ్యా. కొంచెము కొంచెముగా కాదు నాయన. లోక నీతి కంటే నా నీతి అధికం అవ్వాలయ్యా. నాలో నుంచి నీ నీతి ఫలము బయటకు రావాలయ్యా. నేను నీ పక్షంగా నిలబడినప్పుడు నీ సన్నిధిలో ఆ సమాధానకరమైన కార్యము నా ఎదుటున్న ప్రజల మధ్యలో నీ ఆత్మ ద్వారా జరగాలి. నేను నీ కృపతో ఆవరించబడాలి. నీ కృప నా బలహీనతల్లో నీ యొక్క కృప చేత నన్ను బలపరచాలి. నీ కృప చేత నన్ను నీ స్వారూప్యంలోనికి మార్చాలేసయ్యా. నీ గుణలక్షణాలతో నీ ప్రభావాన్ని నాలో నుంచి కనపరిచేటువంటి విధంగా నీ కృప చేత నన్ను ఆవరించి నీకు మహిమకరంగా నన్ను నడిపించయ్యా. ప్రభు సన్నిధిలో నేను నీవు అప్పగించుకోవాలి. ఇది మొదలుకొని ఆయన నీతి, ఆయన కృప నీ జీవితంలో విస్తరించి నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి, నేను నింపటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నా. అత్యంత కృపయో విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ భూమి మీద కృపా సత్య సంపూర్ణుడుగా నీవు దిగివచ్చి సర్వలోకాన్ని ఏలుబడి చేయడానికి
అన్ని నామముల కన్నా పై నామముగా తండ్రి నీ నామాన్ని హెచ్చించినందున నీవు సార్వభౌముడవుగా, సర్వాధికారము కలిగిన దేవుడవుగా ఈ లోకములో నీ మహిమ కలిగిన అధికారంతో నీవు నిలిచి ఉండగా, నీ ప్రజలుగా నీ సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను నీ నీతితో మీరు నింపి, నీకు మహిమకరంగా నీ నీతి కార్యాలను ఈ భూమి మీద కనపరచడానికి నీవెదురు చూస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను అటు నీ సమృద్ధి అయిన నీ నీతితో నీవు నింపి నీకు మహిమకరంగా నడిపించు. వారి యొక్క జీవితాల్లో నీ నీతి ఫలాలు కనపరచబడటానికి ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఫలభరితమైన పాత్రలుగా నీ సమాధానంతో ప్రతి పరిస్థితుల్లోనూ నీకు మహిమకరంగా నిలబడినట్లు కృప దయించి, వారి ఎదుట ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైన అధికారపు శాసనాలు వారి ఎదుట ఉన్నా వాటిని రద్దుపరిచి నీకు మహిమకరంగా నీ కార్యాలను బిడ్డల జీవితాల్లో జరిగించండి. నీ కృప చేత ఆవరించి నీ స్వారూప్యంలోనికి ప్రతి బిడ్డను మార్చండి. నీ సన్నిధి నీ బిడ్డల మీద ఆవరించి ఉంచి లోకంలో వారి యొక్క జీవిత గమనాల ద్వారా నిన్ను నీవు లోకానికి ప్రత్యక్షపరచుకుంది. నీ కృప యొద్దకు ప్రజలను నడిపించి కృప వెంబడి కృపను పొందుచు నీ మహిమను లోకానికి వెల్లడిపరిచే పాత్రలుగా చేయి. మరలా తిరిగి మేమందరం నీ సన్నిధిలో ఏకీభవించే వరకు నీ కృపాక్షేమములే నీ బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించి మహిమయు ఘనతయు ప్రభావములు మీరే తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనము ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మతో అడుగులు వేస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచయం ప్రభువుకు పర్యంతము తోడై బలపరిచి నడిపించుగాక.